హలో అండి, వెల్కమ్ బ్యాక్. పూరీలోకి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక 4-5 ఉల్లిపాయలని తరిగి వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే పాత్రలోకి కొన్ని బంగాళాదుంపలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు వేసి వాటర్ వేసి ఉడికించుకోవాలి. కుక్కర్ మూతను పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్స్ రానివ్వకండి, లేకుంటే కూర బాగుండదు. 2 విజిల్స్కి ప్రెజర్ అంతా పోయి కూర బాగా ఉడికిపోయిందండి. చూసారు కదా. ఇందులో మనం కొద్దిగా వాటర్ కలుపుకొని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పొడిని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా పలసగా నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న కూరలో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, పూరీ కూర తయారైపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి పూరీతో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, పూరీ కూర ఎంత బాగా ఉందో, చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా. హోటల్స్లో దీనికి పిచ్చ క్రేజ్ ఉంటుందండి. అసలు కావలసినంత కూర కూడా పెట్టి పూరీ పెడుతుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పూరీని కూడా తయారు చేసుకుందాం రండి. కొత్తగా పూరీ చేయటం నేర్చుకునే వాళ్ళు చపాతీలాగా ప్రెస్ చేసుకొని దాని మీద నాన్ స్టిక్ పాత్ర మీద వచ్చే లిడ్ని పెట్టుకొని ఇలా అచ్చు వేసుకోండి. అంచులకున్నదంతా తీసేసి మధ్యలో ఉన్న చపాతీని పూరీలాగా వాడుకోవచ్చు. ఇలా మిగతా అవన్నీ ఇలా ప్రెస్ చేసేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం పూరీని ఆయిల్లో వేసేసి పైన ఇలా ఒత్తాలి, చిన్నగా ఒత్తాలి. ఇలా ఒత్తితే అవి బాగా పొంగుతాయి. పూరీలు బాగా పొంగాలంటే పిండి కలుపుకునేటప్పుడు పిండిలో చిటికెడు పంచదారను వేసుకొని 1 స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకొని పాలతో కలుపుకోవాలి. పాలంటే మొత్తం పాలతోనే కాదండి, 1 గ్లాస్ వరకు పాలు కలుపుకొని మిగతా ఈ వాటర్తో కలిపేసుకొని 1 గంట సేపు లేకుంటే అరగంట సేపు నానబెట్టి పూరీలా ఒత్తుకుంటే ఇలా బాగా పొంగి పూరీలు బాగా వస్తాయి. చూసారు కదా, పూరీ కూర 2. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.